సామెతలు చెప్పిన నీతి కథలు. ఇందులో భాగంగా తాబేలు తెలివి కథను తెలుసుకుందాం. ముందుగా సామెత: మన బలహీనతే ఎదుటివాడి బలం. ఉదాహరణకి, అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉంది. ఆ అడవిలోనే చెరువులో తాబేలు కూడా ఉంది. బయటకు వస్తే ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని తాబేలు చెరువు నుండి బయటకు వచ్చేది కాదు. కానీ ఒకరోజు చల్లటి వేళ సరదాగా బయటకు వచ్చింది. అదే సమయానికి నక్క ఆహారం వెతుక్కుంటూ చెరువు వైపు వెళ్ళింది. తాబేలును చూడగానే వెతకబోయిన తిండి నోటకాడకొచ్చిందని చాలా సంతోషించి, హమ్మయ్య, భలే మంచి ఆహారం దొరికింది అంటూ తన ముందు కాళ్ళతో తాబేలు కవచాన్ని నొక్కి పట్టింది. చేపకి ఈదటం, పక్షికి ఎగరటం, నక్కకి జిత్తులు కొత్తగా నేర్పాలా అని గర్వపడింది. ప్రాణానికే ప్రమాదం వచ్చిందని తాబేలు గ్రహించి తన తల, కాళ్ళు, చిన్నతోక అన్ని కవచంలోకి దాచేసుకుంది. సృష్టి తాబేలుకి ఇచ్చిన గొప్ప వరం దాని రక్షణ కవచం. నక్క తాబేలు కవచం మీద టపటపా కొట్టి గోళ్ళతో గీరింది. గట్టిగా కొరకడానికి ప్రయత్నించింది, కానీ ఏం లాభం లేకపోయింది. ఇంతలో తాబేలుకి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. నక్కబావా, గాలి తగలగానే నా కవచం గట్టిపడింది. బిగుసుకుపోయిన కవచాన్ని నువ్వు పగలగొట్టలేవు. నా మాంసం తినాలని నీ కోరికగా ఉంది కదా, అయితే ఒక పని చెయ్యి, నన్ను నీళ్ళలో పడేయి. నా కవచం నాని మెత్తపడుతుంది, అప్పుడు నువ్వు హాయిగా తినొచ్చు అంది తాబేలు. ఈ ఆలోచన చాలా బాగుంది అని సెకను కూడా ఆలోచించకుండా నక్క తాబేలును చెరువులోకి తోసేసింది. నీళ్ళలోకి చేరుకున్న తాబేలు పకపక నవ్వి, తెలివి తక్కువ నక్క, జిత్తులన్నీ నీ సొత్తులనుకున్నావు, చెరువున చేరి నేను బ్రతికిపోయాను, నువ్వు ఇంకా ఇంటికి పో అంది తాబేలు. ఈ కథను బట్టి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, అప్పటికప్పుడు తట్టే ఉపాయంతో తట్టెడు అపాయాన్నైనా తప్పించుకోవచ్చు.